ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, ధవల సింహాసనాసీనుడా, ఆశ్చర్యకరుడా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. నాయన దేవా, మీరు నా ప్రభా అయా సమాధాన అధిపతి అయి ఉంటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మా తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరొకసారి ప్రభా మా తండ్రి, మమ్మల్ని అత్యధికంగా ప్రేమించేటువంటి దేవా మా తండ్రి, మీ వైపు మేము చూడడానికి దేవా మాకు ఇచ్చిన ఈ మంచి సమయం కొరకు, మంచి తరుణం కొరకు మీ స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని దీనులంగా, రిక్తులంగా మా తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ఉండగా మరొకసారి ప్రభా మా స్తుతుల మీద మీరు ఆశీనులో ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు దేవా. అలాగూ మా తండ్రి నాయన 91వ కీర్తన చదువుకునే సమయం అంతటిని మా కొరకు ఆశీర్వదించండి, దీవించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రభా మా తండ్రి, మరొకసారి మీ సేవకుల ద్వారా, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, శక్తి గల మీ వాక్యం కొరకు స్తోత్రాలు, బలమైన మీ వాక్యం కొరకు స్తోత్రాలు. మమ్మల్ని ఆదరించి బలపరిచి దేవా ధైర్యపరిచి ఉజ్జీవపరిచేటువంటి మీ వాక్యం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. మరొకసారి మీ మెల్లనైన స్వరాన్ని మేము వినడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు ఆయన. దేవా మా తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు ప్రత్యక్షమవుతూ ఉండగా దేవా ఇదిగో ప్రభా మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి, దేవా మీ వాక్యపు వెలుగులో దేవా మా తండ్రి ఇంకును ప్రభా మా తండ్రి మమ్మల్ని దిద్దుకొని దేవా మీ రూపంలోనికి, మీ స్వరూపంలోనికి ఇంకును మేము మార్చబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. సమస్త విషయాలు మీరు కృప చూపించండి. మీ సేవకులు మీ ఆత్మశక్తి బలంతో మరొకసారి నింపి మీరే బలంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు నాయన. అలాగే నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే సహాయం చేయండి దేవా. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా తదుపరి నాయన సంఘం అంతటి కొరకు నాయన ప్రార్థన చేసే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి నాయన. విజ్ఞాపన చేసే సమయం అంతటిని కూడా మా కొరకు ఆశీర్వదించండి తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. సమస్త విషయాల్లో రీతిగా మీరే కృప చూపించమని దేవా మరి తండ్రి నాయన సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ముందున్న సమయం అంతటినీ మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహింపడతాం. షారోనాథ్ మీ గీతాల్లో నుంచి 469వ పాట పాడుకుందాం. ప్రార్థన వినడి పావునుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా అని పాట పాడి దేవుని నామాన్ని మహింపడదాం. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శేష బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శేష బృందముకు నేర్పితివి. పరముడ నిన్ను ప్రణుతించెదను, పరముడ నిన్ను ప్రణుతించెదను. పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. పరమదేవుడావని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి. శిరమును వంచి సరిగను వేడిన, శిరమును వంచి సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా,
చిత్తముకు సరిపోవా దినములోన చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా దీనుడవయ్యా ఒంటిగా కొండపై దీనుడవయ్యా ఒంటిగా కొండపై చేసిన ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుముఖ నిన్ను చుట్టగను శ్రమలు యేసువా చుట్టుకొని శత్రుముఖ నిన్ను చుట్టగను శాంతముతో శరణని వేడిన శాంతముతో శరణని వేడిన కేత్సమే ప్రార్థన నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయా. ఇలా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. 91వ కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహము భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని గణపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండదను. అతను విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం పిల్లరా. దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. షారోను మినిస్ట్రీ సూళ్ళూరుపేట యూట్యూబ్ వీక్షించే మీకు అందరికీ
ప్రభునామములో శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. అపోస్తల కార్య గ్రంథం 27వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. 23వ వచనం. అపోస్తల కార్యములు 27-23. నేను ఎవని వాడినో ఎవరిని సేవించుతున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా ఎదుట నిలిచి, పౌలా, భయపడకము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారిని అందరినీ దేవుడు నీకు అనుగ్రహించున్నాడని నాతో చెప్పాను. 25వ వచనం. కాబట్టి అయ్యలారా, ధైర్యము తెచ్చుకునండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచు ఉన్నాను. ప్రార్థన. ప్రియప్రభ, మీకు వందనములు, స్తోత్రములు. ఈ ప్రాతకాల ఘడియల్లో మేము మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా మా మనసులను, మా ఆత్మలను మీ వాక్యముతో, వాగ్దానంతో, మీ బలముతో, మీ శక్తితో, మీ ప్రసన్నతతో నింపి బలపరచుమని యేసయ్య నామములో అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు గారి ఆఖరు ప్రయాణం, రోముకు వెళ్ళవలసినటువంటి ప్రయాణం, కైసరయ్య నుండి చేసినటువంటి ప్రయాణాన్ని గురించి మనం అపోస్తల కార్య గ్రంథంలో చివరి అధ్యాయాల్లో మనం చదువుతాం. మనము అపోస్తల కార్య గ్రంథం 25వ అధ్యాయం గమనించితే, పౌలు కైసరయ్యలో ఉన్నాడు. ఆ సమయంలో ఫేస్తు అధికారిగా ఉన్నాడు. 25వ అధ్యాయం 6వ వచనంలో ఫేస్తు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలుని తీసుకొని రమ్మని ఆజ్ఞాపించాడు, పౌలు కేసు విచారించడానికి. విచారించిన తర్వాత మరి ఫేస్తు తర్వాత 13వ వచనంలో 25వ అధ్యాయం అగ్రిప్ప తనతో జాయిన్ అయ్యాడని, కింగ్ అగ్రిప్ప. తర్వాత వచనాల్లో అగ్రిప్ప, ఫేస్తు, బేర్నికే వీరందరూ పౌలు గారి కేసు విన్నారని 26వ అధ్యాయంలో అపోస్తల కార్యములు, అగ్రిప్ప, నీకు పర్మిషన్ ఇచ్చావు, నీ కేసు ప్రజెంట్ చేసుకో, నీ పక్షం నువ్వు వాదించుకోవచ్చు అన్నట్టుగా తనకు అనుమతి ఇచ్చినప్పుడు చక్కని సాక్ష్యం, పౌలు భక్తుని యొక్క సాక్ష్యం, తన నిరీక్షణను గూర్చి, తాను పొందినటువంటి దమాస్కు గేటు దగ్గర తాను పొందినటువంటి అనుభవాన్ని గూర్చి, తాను విన్నటువంటి దేవుని స్వరాన్ని గూర్చి, అలాగే తాను పునరుద్ధానాన్ని గూర్చి చాలా చక్కగా చెప్పాడు. 23వ వచనం అపోస్తల కార్యములు 26-23. ప్రవక్తలను మోషేయు ముందుగా చెప్పినవి కాక మరి ఏమీ చెప్పక అల్పులకును ఘనులకును సాక్ష్యం ఇచ్చుంటుంది. మనము సువార్త గొప్పవారికి చెప్పాలి, సామాన్యులకు చెప్పాలి, పేదవారికి చెప్పాలి, ధనికులకు చెప్పాలి, పండితులకు చెప్పాలి, పామరులకు కూడా చెప్పాలి, సొసైటీలో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నవారికి చెప్పాలి, సాధారణమైన సాదాసీదా వ్యక్తులకు కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రతి వారికి సువార్త అందించవలసినటువంటి బాధ్యత ఉంటూ ఉంది. ఏమని తాను చెప్పాడు అంటే, చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి పాప క్షమాపణ, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్యం పొందినట్లు వారి కన్నులు తెరవటానికి పౌలా నీకు ఈ పరిచర్య అప్పగిస్తున్నా అని దేవుడు చెప్పాడు అని సాక్ష్యం ఇచ్చాడు. పైన 18వ వచనం. పౌలు గారు ప్రజెంట్ చేసినటువంటి గాస్పెల్ ఫేస్తు విన్నప్పుడు ఏమన్నాడు? 24వ వచనంలో, పౌలా నీ వెరివాడు, అతి విద్య వలన నీకు వెరి పట్టింది అని పెద్దగా అన్నాడట, గొప్ప శబ్దంతో. 25వ వచనంలో పౌలు గారు ఇచ్చిన జవాబు, మహాఘనత వహించిన ఫేస్తు, నేను వెరివాడిని కాను గాని సత్యమును స్వస్థ బుద్ధియు గల మాటలనే చెప్పుచున్నాను.
27 వచనంలో అగ్రిప్పరాజును ఉద్దేశించి, అగ్రిప్పరాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అప్పుడు అగ్రిప్ప అన్నాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చేయచూచున్నావే. 29 పౌలు అంతరంగంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని వెల్లడిపరుస్తున్నాడు. సులభముగానో దుర్లభముగానో తమరు మాత్రము కాదు, నేడు నా మాట విని వారందరూ ఈ బంధకములు తప్ప నా వలె ఉండునట్లు దేవుడు అనుగ్రహించునుగాక. ఎక్సెప్ట్ ఫర్ దీస్ చైన్స్. సో సంఖ్యలలో బంధించబడినటువంటి వాడుగా, చెరసాల్లో ఉన్నటువంటి వాడుగా, ఎంతో కాలం తాను ట్రయల్ కొరకు వెయిట్ చేసినటువంటి వాడుగా, రిమాండ్ ఖైదీగా ఉంచబడినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి పౌలు ఒక మాట చెప్పాడు, ఈ బంధకాలు తప్ప మిగిలినవన్నీ నేను ఎలాగూ యేసుక్రీస్తు ప్రభు చేత సన్నింపబడి ఆయన యందు నేను జీవిస్తూ ఉన్నాను. అటువంటి జీవితం, యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి శక్తి, జీవం, పాపక్షమాపణ. అందుకే విశ్వాసము చేత పాపక్షమాపణ, చీకట్లో నుండి వెలుగునకు నడిపించబడే అనుభవం. ఇవి ప్రతి ఒక్కరూ పొందాలి అనేది నా ఆకాంక్ష అని స్పష్టంగా చెప్పాడు. వాళ్ళందరూ బయటికి వెళ్ళి జ్యూరీ అందరూ మాట్లాడుకున్నారు. మరణమునకు కానీ 31 వచనం, బంధకాలకు కానీ తగింది ఏది చేయలేదు. సీజర్ ముందు, చక్రవర్తి ముందు, రోములో తాను చెప్పుకుంటాను అంటూ ఉన్నాడు. కాబట్టి చెప్పుకుంటాను అని అంటే విడుదల చేయొచ్చు. 32వ వచనం. ఇప్పుడు 27వ అధ్యాయంలో ఇటలీ వెళ్ళటం కొరకు, ఇటలీ పంపించటం కొరకు పౌలు గారిని తీర్మానం అయిపోయింది. తీర్మానం అయినందువలన ఇంకా తనతో పాటు ఇంకా ఖైదీలు ఉన్నారు. రోముకు పంపబడవలసినటువంటి ఖైదీలు ఉంటూ ఉన్నారు, విచారణ చేయబడవలసినటువంటి ఖైదీలు ఉన్నారు, చక్రవర్తి ముందు నిలవబడవలసినటువంటి ఖైదీలు ఉన్నారు. అపోస్తల కార్యగ్రంథం 27వ అధ్యాయం మనం చదువుతూ ఉంటే చాలా పోర్ట్ టౌన్స్, ఓడరేవులను గుర్చినటువంటి ఆ వృత్తాంతాలు చూస్తాం. 27వ అధ్యాయం 1వ వచనంలో మేము అని వ్రాయబడింది కనుక వైద్యుడైన లోక పౌలు భక్తునితో ఉన్నాడు అని మనము జ్ఞాపకం పెట్టుకోవాలి. వీళ్ళు ప్రయాణం ప్రారంభించింది 2వ వచనం, అద్రిముత్తియ పట్టణం. అక్కడి నుండి స్టార్ట్ అయ్యారు. అక్కడి నుండి స్టార్ట్ అయ్యి సీదోను, అలాగే సిప్రస్, 5వ వచనంలో సిలీసియా, పంపూలియా, మైరా, ఈ ప్రాంతాలన్నిటి నుండి వారు బయలుదేరుతూ వచ్చారు. తర్వాత వీరిని ఇంకొక పెద్ద ఓడలోనికి షిఫ్ట్ చేశారు. 6వ వచనం, అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెగ్జాండ్రియా పట్టణపు ఓడ కనుగొని అందులో మమ్మును ఎక్కించారు. వీళ్ళని షిఫ్ట్ చేశారు. అది పెద్దవాడు. 8వ వచనంలో మంచి రేవులు, ఇంగ్లీష్లో ఫెయిర్ హ్యావెన్స్ అని ఉంటుంది. ఫెయిర్ హ్యావెన్స్, మంచి రేవు. ఈ మంచి రేవులు అనేటటువంటి స్థలం నుండి వీరు ఆగి ఉపవాస దినం గతించిన తరువాత 9వ వచనం, ఏ ఉపవాస దినము అంటే యూదులు సంవత్సరానికి ఒకసారి జూవిష్ అటోన్మెంట్ డే, ప్రాయశ్చిత్త దినం, ఉపవాసం ఉండి దుఃఖపడి ప్రాయశ్చిత్త దినాన్ని వారు సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ ప్రాయశ్చిత్త దినం సెలబ్రేట్ చేసుకోనటువంటి వ్యక్తి జనుల్లో నుండి కొట్టివేయబడతాడు. అది పాత నిబంధన నియమం. యేసుక్రీస్తు ప్రభువే మన కొరకైనటువంటి ప్రాయశ్చిత్తంగా ఆయన శిలువలో అప్పగింపబడ్డాడు, అర్పింపబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మన పాపములకు పరిహారం, మన వ్యాధులకు అది స్వస్థత చేకూర్చేటటువంటి దివ్య ఔషధం. కాబట్టి వీరు 9వ వచనంలో ఆ యూదుల యొక్క ప్రాయశ్చిత్తార్థ దినం, ఆ ఉపవాస దినం అయిపోయిన తరువాత వీరు బయలుదేరాలని ఉద్దేశించారు. అయితే పౌలు గారికి అప్పటికే ఈ సముద్ర ప్రయాణాల్లో సువార్తను బట్టి విశేషమైనటువంటి అనుభవం ఉన్నది. 10వ వచనంలో ఈ ప్రయాణం వలన
సరకులకును ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించారు. కొన్ని మార్లు దేవుని బిడ్డలైన వారికి ఒక నడిపింపిస్తాడు దేవుడు. జరగబోయేది ఇలా ఉంటుంది అనేటటువంటిది బ్రాడ్గా ఒక విషయం అర్థమవుతుంది. ఒక నడిపింపిస్తాడు. అది దేవుని ఆత్మ నుండి కలిగేటటువంటి నడిపింపు. మనం కొంచెం సెన్సిటివ్గా ఉంటేనే అది మనం గ్రహించగలం. లేకుంటే రఫ్గా ఉంటే ఏదోలే అని ముందుకు వెళ్తాం, అప్పుడు నష్టాన్ని చూస్తాం. గుర్తుపెట్టుకోండి. మనం నిర్లక్ష్యంగా ముందుకెళ్ళిపోతే నష్టాన్ని చూచే అపాయం ఉంటుంది. అందుకే ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడు, ఆత్మలో దేవుడిచ్చే నడిపింపు ఎలా ఉంది, ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుని మనం చేసే ప్రయాణాలు, మనం కొనే వస్తువులు, మనం తీసుకునే నిర్ణయాలు, మనం ఇన్వెస్ట్ చేసేటటువంటి విషయాలు, చదువులు, వివాహాలు, విద్య, అన్ని విషయాలు, కెరియర్ విషయాలు, దేవుని ఆత్మ యొక్క నడిపింపు మనం పొందటం చాలా ప్రాముఖ్యమైంది. చాలా ప్రాముఖ్యమైంది. ఇప్పుడు శతాధిపతి వీరిని తీసుకుని వెళ్ళి రోములో అప్పగించవలసిన బాధ్యత కలిగి ఉన్నాడు. ఓ ప్రక్క పౌలు గారేమో వద్దంటున్నాడు. ఆ ఓడ యొక్క కెప్టెన్ ఏమంటున్నాడంటే, ఓడ యొక్క యజమానుడు, నావికుడు, ఓడ యొక్క యజమానుడు ఇద్దరు, ఏం పర్వాలేదు, మనం చేరిపోతాం, మనం రోమ్ వెళ్ళిపోతాం, కాబట్టి ప్రయాణం చేద్దాం అన్నారు. సరే, వీరు ఫీనిక్స్కి వెళ్ళారు. అక్కడ ఫీనిక్స్కి వెళ్ళిన తర్వాత క్రేతు ప్రాంతానికి వెళ్ళారు. అక్కడి నుండి గాలి స్టార్ట్ అయిపోయింది. ఊహించనంత వీరి ఓడ కొట్టుకొని పోతూ ఉన్నది. గమనించండి, వీళ్ళు ఎంతో అనుభవజ్ఞులైనటువంటి ఓడ నావికులు. వీరు చాలా తిప్పలు పడ్డారు. అయినా కూడా 17వ వచనం, ఓడ చుట్టూ తాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి, మరియు సూర్తిసను ఇసుక తిప్పి మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయారు. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మన్నాడు సరుకులు పారవేయసాగి ఓడను షిప్ను తేలిక చేయటానికి కొంత సరుకులు చేజేతులారా సముద్రంలో పడేస్తూ ఉన్నారు. 18వ వచనం, 3వ దినమందు తమ చేతులారా ఓడ సామగ్రి పారవేసిరి. 20, కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. ఇది పరిస్థితి. జీవిత యాత్రలో ప్రయాణం చేస్తూ ఉండగా ఒక పరిస్థితి రావచ్చు. ప్రారంభంలో మనం ఆ డెసిషన్ తీసుకునేటప్పుడు ఉన్నటువంటి వాతావరణం పూర్తిగా మారిపోవచ్చు. భిన్నమైనటువంటి వాతావరణం, ఊహించినటువంటి గాలి, ఊహించినటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏమి చేయాలి? సరుకులు పారవేశారు, అయినా సాఫీగా సాగుతుందా యాత్ర? ఉపవాసం, భోజనం లేకుండా ఉన్నారు. వారు బహుకాలము భోజనము లేక ఉన్నందున 21వ వచనం, ఒక ప్రక్క కొన్ని ఆహార పదార్థాలు ఉండొచ్చు, కొన్ని సరుకులే పడేసేసారు. కొన్ని ఆహార పదార్థాలు స్టోర్ చేసుకున్న ఆహారం కొరకు అవి కూడా పడేస్తుంటారు. ఇప్పుడు పౌలు భక్తుడు అంటూ ఉన్నాడు 21వ వచనంలో, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసింది, అప్పుడు ఈ హానియు నష్టమును కలుగకపోవును. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. అనుకోకుండా బయలుదేరాం, ఒక నిర్ణయం చేసాం, ముందుకెళ్ళాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళలేం. ఓడ వెనక్కు రిటర్న్ అయ్యి ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికి చేరటానికి వీల్లేదు, ముందుకే వెళ్ళాలి. జీవిత ప్రయాణం కూడా అలాగే ఉంటుంది.
మనం మన జీవితంలో ముందుకే వెళ్ళాల్సి వస్తుంది. అయితే ముందు నెక్స్ట్ స్టెప్ ఎక్కడ వేయాలి, నెక్స్ట్ డెసిషన్ చేయవలసి వస్తే ఏం చేయాలి? ఎటు చూచినా చీకటి, నిరాశ, నిస్పృహ కనబడుతూ ఉంది. విశ్వాసి ఏం చేయాలి? విశ్వాసి ఏం చేయాలి? పౌలు భక్తుని అనుభవం చూద్దాం. పౌలు గారు ఏమంటున్నాడంటే అపోస్తల కార్యములు 27:23, నేను ఎవని వాడను, ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి. శ్రమకాలంలో మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. యోబును అన్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించాలి. కష్టకాలాల్లో మనం సేవించేటటువంటి దేవుడు మనతో ఉన్నాడని మనం లోకానికి చూపించగలగాలి. మన ఆత్మలో ఆ నిశ్చయత కలిగి ఉండాలి. లోకం కూడా అది ఎక్స్పెక్ట్ చేస్తుంది మన నుండి. ఎందుకంటే ఆ రాత్రి దర్యావేషుకు నిద్ర పట్టలేదు. దానియేలు గ్రంథంలో ఉదయాన్నే చాలా తొందరగా ఆ గుహ దగ్గరకు వచ్చాడు, లయన్స్ డెన్ దగ్గరకు. జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించున్నటువంటి దేవుడు నిన్ను రక్షించిన, సింహాల నోటి నుంచి కాపాడాడా అని అడిగినప్పుడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని గనుక దేవుడు తన దూత నంపించి సింహం నోళ్ళు మూయించాడు. రాజా, నీ దృష్టికి నేను తప్పు చేయలేదు కదా అని అడిగాడు. మనము సేవించేటటువంటి దేవుడు, నేను ఎవని వాడను, ఎవనిని సేవించుతున్నాను. మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆస్తి. మనం ఆయన గొర్రెలు, లేక యేసుక్రీస్తు ప్రభు యొక్క బిడ్డలు, విశ్వసించినటువంటి వారు, ఆయనకి ఇష్టమైనటువంటి వారు, ఆయన రక్తం చేత కొనబడినటువంటి వారు. మన పద్ధతులు లోకానికి కొంచెం భిన్నంగా ఉంటాయి. లోకం గ్రహించలేదు మన పద్ధతులు, మనం చేసేటటువంటి నిర్ణయాలు, ఇవన్నీ లోకానికి కొంచెం విచిత్రంగా కనబడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ పౌలు గారు చాలా ధైర్యంగా చెప్తున్నాడు, నేను ఎవని వాడను, ఎవనిని సేవించుతున్నాను. మన జీవితంలో ఒక కష్ట పరిస్థితిలోనికి వెళ్ళి మనం కొన్ని రుజువుపరచవలసి వస్తుంది. మనము నిజంగా దేవుని సేవిస్తూ ఉన్నాం. కొందరు దేవుని సేవించినట్టుగా కనబడతారు, కానీ టెస్టింగ్ టైం వచ్చినప్పుడు ఫెయిల్ అవుతూ ఉంటారు. సంవత్సరం అంతా చదివినట్టు కనబడుతూ ఉంటారు కొందరు పిల్లలు, కానీ ఎగ్జామ్లో వారి పెర్ఫార్మెన్స్ మార్క్స్ను బట్టి కొంత మటుకు మనం చెప్పవచ్చు వారు ఎలా చదివారు అనేది. అది 100% అని నేను అన్న, కానీ కొంత మటుకు చెప్పవచ్చు. కొందరు పుస్తకం ముందు పెట్టుకుని పిల్లలు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు, చదువుతున్నట్టే కనబడతారు. తల్లిదండ్రులు ఎప్పుడు చూసినా బిడ్డలు బుక్ ముందు ఉంచుకున్నట్టే కనబడుతూ ఉంటుంది. ఎవరిని మోసగించగలరు? తల్లిదండ్రులు మోసగించగలరు, తమను తాము మోసపరుచుకోవచ్చు. కానీ ఒక సమయం వస్తుంది. నిజంగా మనం యేసు ప్రభువును సేవిస్తూ ఉన్నామా? ఒకవేళ సేవించినా ఏ ఉద్దేశంతో సేవిస్తూ ఉన్నాము? మన స్వలాభం కొరక, గౌరవం కొరక, మనుషుల మెప్పు ఘనత కొరక, లేక ఇంకా ఏదో ఆశించి చేస్తూ ఉన్నామా? లోకం చూస్తూ ఉంటారు. నేను ఎవని వాడను, ఎవనిని సేవించుచున్నాను. దేవుడు తన దూతను పంపించాడు. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుము. దమస్కు మార్గం దగ్గర ప్రభువే మాట్లాడాడు. మరి ఇక్కడ దూతను ఎందుకు పంపించాడు? అది దేవుని సార్వభౌమ చిత్తం. జ్ఞాపకం పెట్టుకుందాం. దేవుడు తన దూతను పంపించాడు. ఆ దూత పౌలుతో చెప్పిన మాట, భయపడకు. పౌలు గారు భయపడుతూ ఉన్నాడు. ఒక ప్రక్క తనకు వాగ్దానం ఉన్నది, అయినా కూడా తాను భయపడుతూ ఉన్నాడు. 23వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు తనకు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము,
యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాడు. ఆ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. పౌలుని చంపే వరకు మేము భోంచేయం అని వాళ్ళు ఒట్టు పెట్టుకున్నారట, ఒక గుంపు యూదులు. అపోస్తల కార్యములు 23:12. ఎంతమంది వాళ్ళు అంటే 13వ వచనం, 40 మంది కంటే ఎక్కువ. 40 మంది కంటే ఎక్కువ. కొన్ని మార్లు వ్యక్తులు, గుంపులు మనకు వ్యతిరేకంగా నిలవబడినప్పుడు దేవుడు వాగ్దానం ఇచ్చి ధైర్యపరుస్తాడు. నీవు యెరూషలేములో నా కొరకు సాక్ష్యం ఇస్తావు, యెరూషలేములో నా కొరకు సాక్ష్యం ఇస్తావు, యెరూషలేములో సేవ చేస్తావని చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రయాణం అర్థాంతరంగా ఆగిపోయేటట్టున్నది. ఈ షిప్పు చేరేటట్టుగా లేదు. ప్రాణాలు నిలుస్తాయా, ప్రాణాలు పోతాయా? తనతో ఉన్నటువంటి వారి పరిస్థితి ఏంటి, తన పరిస్థితి ఏంటి? దేవుడు తన దూత ద్వారా చెప్పినటువంటి మాట, భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవబడవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారిని అందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. మనం ప్రయాణం చేసేటప్పుడు ఖచ్చితంగా లైఫ్ జర్నీ మనతో దేవుని సన్నిధి ఉన్నదా లేదా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోకుండా దేవుడు నేను వెళుతున్నాను, దేవుడు నాతో వస్తాడులే అనుకుని విశ్వాసి వెళ్ళకూడదు సుమా. యేసుక్రీస్తు ప్రభు 12 ఏళ్ల వయసులో యెరూషలేముకు వెళ్ళినప్పుడు మరియమ్మ, యేసేపు మిగిలినటువంటి యూదులతో పండుగ దినాల్లో తమతో ఉన్నాడు అనుకుని వారు యెరూషలేము నుంచి రిటర్న్ అయ్యారు. తీరా ఎక్కడో ఉన్నాడులే, పిల్లవాడు కదా, మిగిలినటువంటి వారితో ఎవరితోనో స్నేహితులతో రిటర్న్ అవుతూ ఉండుంటాడు అని చెక్ చేసుకోలేదు. తీరా చూస్తే కనబడలేదు. మళ్ళా వెతుకుతూ యెరూషలేముకి వచ్చారు. యెరూషలేము ఎక్కడ వెతికినా కనబడ్డే. దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి, పరిసయ్యుల మధ్య కూర్చుండి, ధర్మశాస్త్రోపదేశకుల మధ్య కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. వారు అడిగితే జవాబులు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే 12 సంవత్సరాల ప్రాయానికే ధర్మశాస్త్రం అంతా 5 పుస్తకాలు, ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండం ప్రతి యోధా బాలుడు బైహార్ట్ చేసి ఉంటాడు. ఆ వయసుకు జ్ఞాపకం పెట్టుకోండి. ఆ వయసుకు చక్కగా తనకు బైహార్ట్ అయి ఉంటుంది. అందుకే వారు అడిగిన వాటికి జవాబు చెప్పాడు. తాను వారిని ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. వారు విస్మయం పొందారు. అక్కడ ఉన్నటువంటి వారు, ఇంత పాండిత్యమా, నజరేతులో పెరిగినటువంటి ఈ బిడ్డకు ఇంత పాండిత్యమని వారు ఆశ్చర్యపోయారు. మనతో ప్రభు ఉన్నాడా లేదా, ఒక్కొక్క స్టెప్. ఎందుకంటే ఒక డెసిషన్ మనం చేస్తాం, ముందుకెళ్తాం. అది దేవుని చిత్తానుసారం కాని డెసిషన్ అయితే ప్రభు ఆగిపోవాలి. కొన్ని మార్లు ఆ సిచ్యుయేషన్ అంతటినీ కంప్లీట్గా కంట్రోల్ చేయగలిగినటువంటి అథారిటీ భక్తుడైనటువంటి పౌలుకు లేదు. తాను ఒక ప్రిజనర్గా మాత్రమే ఉంటూ ఉన్నాడు. కెప్టెన్ యూలి 27వ అధ్యాయం 1వ వచనం. యూలి చాలా తన పట్ల దయ కలిగి ఉన్నాడు. మరి పౌలు గారి మాట ఎలా చెల్లుతుంది? వాడ యజమాని ఉన్నాడు, వాడ నడిపించేటటువంటి కెప్టెను, మిగిలినటువంటి క్రూ ఉన్నారు. ఇలాగూ వారు నిర్ణయం చేస్తారు. సలహా ఇచ్చాడు భక్తుడు పౌలు, వద్దు, బయలుదేరవద్దు, నాకు ఇలాగ అనిపిస్తూ ఉంది. సరకులకు, ఓడకు, ప్రాణములకు 10వ వచనం, మూడింటికి ఇబ్బంది అవుతుంది, నష్టం కలుగుతుంది అని హెచ్చరించాడు. వారు వినలేదు. మాకు చాలా అనుభవం ఉంది, మాకు గాలి ఏ మాసాల్లో ఎలాగూ గాలి వీస్తుందో మాకు తెలియదు, మనం చేరగలము అని వారు చాలా ధైర్యంగా బయలుదేరారు. చివరకు పౌలు గారు చెప్పిందే నిజం అయింది, వాస్తవమైంది. మనం జీవితంలో నేర్చుకునేటటువంటి కొన్ని పాఠాలు జ్ఞాపకం పెట్టుకుందాం. మనం దేవుడు ముందుగా హెచ్చరిస్తాడు. అది కల కావచ్చు, అది దర్శనం కావచ్చు,
అది స్వర ప్రత్యక్షత కావచ్చు, అది ఆత్మలో స్పష్టమైనటువంటి ఒక నడిపింపు కావచ్చు, ఒక బోధకుడు ఒక సందేశం నీతోనే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అది వింటూ ఉంటే కరెక్ట్గా ఈరోజు నా సమస్య ఈ బోధకునికి ఎలా తెలిసింది, కరెక్ట్గా నా ప్రాబ్లం ఈయన డీల్ చేస్తూ ఉన్నాడు అని అనిపిస్తుంది. అది పరిశుద్ధాత్మ దేవుని పని. దేవుడిచ్చినటువంటి ఆత్మజ్ఞానాన్ని బట్టి, ప్రేరణను బట్టి, నడిపింపును బట్టి దేవుని సేవకులు మాట్లాడతారు. వారి సొంత మాటలు లేక వారికి తెలిసినటువంటిది, వారికి వచ్చినటువంటి జ్ఞానం ఏదో షేర్ చేస్తే జ్ఞానాన్ని బట్టి జ్ఞానానికి మేలు కానీ ఆత్మకు మేలు ఉండదు. మనసును బట్టి మనస్సుకు మేలు కలుగుతుంది కానీ ఆత్మకు క్షేమం కలగాలంటే ఆత్మకార్యం జరగాలి, ఆత్మలో అందుకోవాలి. దేవుడిచ్చేటటువంటి సందేశం టెక్స్ట్ కూడా దేవుడు అందించాలి. పరిశుద్ధాత్మ దేవుడు అందిస్తే అది విన్నటువంటి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. దేవుడు ముందుగా మన ముందు అపాయం ఉన్నది అంటే హెచ్చరిక చేస్తాడు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుడు చూచి దాగును అని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. మనం జాగ్రత్త పడాలి. కొన్ని మనం కంట్రోల్ చేయలేము. ఇప్పుడు పౌలు గారు కూడా ఆ ఓడలో ఒక ఖైదీగా తాను ఉన్నాడు కనుక ఫైనల్ డెసిషన్ అథారిటీ తాను కాదు, ఫైనల్ డెసిషన్ తాను కాదు. ఇప్పుడు ఓడ బయలుదేరింది, సమస్యల్లో ల్యాండ్ అయ్యారు. వారి కొరకు ఓడ బయలుదేరింది మొదలు పౌలు గారు ప్రార్థన చేస్తూ ఉండుంటాడు. దేవా, ఈ ఓడలోని వారు ఎవ్వరూ చనిపోకూడదు, నశించిపోకూడదు. నువ్వు ముందే చెప్తున్నావు మాకు టఫ్ సిచ్యుయేషన్ ఎదురవుతుందని అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి మనం ఈ కరోనా దినాల్లో మన కుటుంబీకుల కొరకు, మన రక్త సంబంధికుల కొరకు, మన బంధువుల కొరకు, మన శ్రేయోభిలాషుల కొరకు, అలాగే మనం ఎరిగినటువంటి అనేక మంది విశ్వాసుల కొరకు మనం ప్రార్థింపబద్ధులం కాదా? ఆలోచించండి. మనం ప్రార్థింపబద్ధులం కాదా? దేవా, దయతో జ్ఞాపకం చేసుకో. మరి ముఖ్యంగా మన కుటుంబీకులను మనం దేవుని సన్నిధిలో అప్పోల్డ్ చేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవా, నా కుటుంబీకులకు, నా రక్త సంబంధికులకు, నా బంధువులకు, నా సహ విశ్వాసులకు, నా సన్నిహితులకు, నాకు బోధించి మీ వాక్యాన్ని నడిపించేటటువంటి నాయకులు, మీ క్షేమం దయచేయి ప్రభు అని మనం ప్రార్థింపబద్ధులం. పౌలు గారితో ఇతర ఖైదీలు ఉన్నారు, ఆ ఓడకు సంబంధించిన క్రూ ఉన్నారు, అలాగే సెంచూరియన్ శతాధిపతి ఉంటూ ఉన్నాడు. ఇలాగూ ఆ ఓడలో మరి రకరకాల వ్యక్తులు ఉంటూ ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేయాలి ప్రార్థన? వారందరి కొరకు, వారందరి క్షేమాన్ని గురించి తాను ఎందుకు కన్సర్న్ కలిగి ఉండాలి? ఆలోచించండి. అది దేవుని బిడ్డ యొక్క సహజమైన స్వభావం. మనం ఏ పేటలో ఉన్నామో, మనం ఏ టౌన్లో ఉన్నామో, ఏ గ్రామంలో ఉన్నామో, వారి రక్షణ కొరకైనటువంటి ఒక కన్సర్న్ మన హృదయాల్లో ఉండాలి. కొంతమందికి వాళ్ళు ఎలా పోతే నాకేంటండి, నేను నా కుటుంబం, ఇంకా కొంచెం ఎక్కువ ఓపిక ఉంటే నా బంధువులు, నా స్నేహితులు చాలు, అంత మటుకు. ఊరంతటిని నేను ఉద్ధరించగలనా? వారు నా మాట వింటారా? వారు విన్నా వినకపోయినా వారికి సువార్త చెప్పవలసినటువంటి బాధ్యత, వారి కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత విశ్వాసిపై ఉంటూ ఉన్నది. అందుకొరకే నిన్ను దేవుడు దర్శించి రక్షించి ఆ కాలంలో ఆ స్థలంలో ఉంచాడు. దేవుడు మనల్ని ఒక స్థలంలో, ఒక ప్రాంతంలో, ఒక గృహంలో ఉంచడంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. మనం కనుగొనగలిగితే, దాన్ని అందుకుని నెరవేర్చగలిగితే. పౌలు గారు ఈ సమయంలో ఆ ఓడలో ప్రయాణించడం దేవుని ఉద్దేశం, దేవుని ప్లాన్. అసలు పౌలు గారిని చూస్తూ చాలామందికి భక్తి అప్పటికే కుదిరి ఉంటుంది. ఈయన ఎవరో మహాజ్ఞానిగా ఉన్నాడు, గొప్ప పండితుడుగా ఉన్నాడు, గొప్ప భక్తిపరుడుగా ఉన్నాడు. అతడు చెప్పింది నెరవేరుతూ ఉన్నది. అనుభవజ్ఞులైనటువంటి ఓడవారు చెప్పింది నెరవేరలేదు కానీ నడిపించేటటువంటి క్రూ ఈయన చెప్పింది నెరవేరుతూ ఉన్నది అని వారు బహుశా పౌలు గారు చెప్పినటువంటి దానికి చెవిగ్గుంటారు. పౌలు గారు ఇంకా వారికి ఏమి బోధించాడో మనకు వివరంగా వ్రాయబడలేదు కానీ
వాని మాత్రం ధైర్యపరిచాడు. ఏమన్నాడు? ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మను వేడుకొనుచు ఉన్నాను, వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. మీరు ఈరోజు ప్రార్థన చేయండి, దేవా మా కుటుంబీకుల జాబితా ఇది, నా రక్త సంబంధికుల యొక్క జాబితా ఇది, ఎవరి ప్రాణమునకు హాని కలుగుదని నీవు నాకు వాగ్దానం చెయ్యాలి అని మొండికేసి కూర్చోండి దేవుని సన్నిధిలో. చిన్నపిల్లలు దేవుని సన్నిధిలో తల్లిదండ్రుల ముందు కొన్నిసార్లు వాళ్ళు అడిగినవి ఇచ్చే వరకు మారాన్ చేస్తూనే ఉంటారు, ఏడుస్తూనే ఉంటారు. దేవుని సన్నిధానంలో ఒక చిన్న బిడ్డలాగా, దేవా నీవు నాకు వాగ్దానం ఇవ్వాలి, మా కుటుంబీకులు నశించిపోరు అనేటటువంటి ఒక వాగ్దానం నీవు నాకు దయచేయాలి ప్రభు అని చెప్పి నీవు ప్రభు సన్నిధానంలో అడుగు. పౌలు గారు అటువంటి వాగ్దానం పొందాడు. వాడికే గాని మీలో ఎవరి ప్రాణమునకును హాని కలుగుతూ, దూత వచ్చి దేవుడు నీ ప్రార్థనకు జవాబుగా నీతో ఉన్న వారందరి ప్రాణాలను, క్షేమాన్ని అనుగ్రహించాడు అని దూత చెప్పినటువంటి మాట. భయపడవద్దు, నీవు కైసరు ఎదుట నిలువబడవలసినది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను. కాబట్టి అయ్యలారా ధైర్యం తెచ్చుకోండి. నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచూ ఉన్నాను. ఆ తర్వాత చరిత్ర, వాళ్ళు క్షేమంగా వారు ఒడ్డు చేరారు. ఎంతమంది అంటే 37వ వచనం, ఓడలో ఉన్న మేమందరము 276 276. ఎన్ని రోజులు భోజనం లేకుండా ఉన్నారు అంటే వారు 14 రోజులు 33, 34 వచనాల్లో 14 దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మను వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీలో ఎవరి నుండి ఒక వెంట్రుక అయినను నశింపదని చెప్పుచు ఆహారము పుచ్చుకొనుడని అందరినీ ప్రతిమలాడు. వీళ్ళేమి వాళ్ళ బంధువుల, ఇంటి పేరటోళ్ళని, వాళ్ళ కులపోళ్ళని, వాళ్ళు ఎట్లా పోతే ఏమి, వాళ్ళ బ్రతిమలాడాడంట. వాళ్ళు తింటే ఈయనకేమొస్తుంది? తినకపోతే చచ్చిపోతారు కాబట్టి. గమనించండి. 35వ వచనం, ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకొని ఆహారం పుచ్చుకోండి. ఎంత అద్భుతం! 28వ వచనంలో మెలితే ద్వీపంలో దేవుడు ఇతను నిజంగా దేవుని బిడ్డని రుజువుపరిచినటువంటి అద్భుతమైన వృత్తాంతం చూస్తాం. ప్రియమైన వారిలా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభా, పరిశుద్ధ తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం అపోస్తల కార్యగ్రంథంలో పౌలు గారి ఓడ ప్రయాణం నుండి మీరు మా జీవితానికి తెచ్చిన ప్రతి ఆత్మీయ పాఠాన్ని మేము నేర్చుకుని, మేము, మా కుటుంబీకులు, మా సంఘం, మా రక్త సంబంధికులు, బంధువులు క్షేమమును, నెమ్మదిని ఈ కరోనా కల్లోల దినాల్లో అనుపించడానికి, మీ వాగ్దానం చేత బలపరచబడటానికి, మీ దూత మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని తీసుకుని వచ్చి మాకు వాక్యం ద్వారా అందించడం ద్వారా మేము బలపరచబడవాలని కోరుకుంటూ మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంఘమునకు తోడై ఉండును గాక. ఆమేన్.